హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ మలై కుల్ఫీ అండి. చాలా బాగుంటుంది టేస్ట్. అచ్చం మనము బయట కొనుక్కుంటే కుల్ఫీ టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుందండి. కానీ ఇంకా రిచ్గా ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్. నేను చెప్పిన విధంగా చేయండి, చాలా బాగొస్తుంది. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని దాంట్లో 1/2 లీటర్ మిల్క్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి. మీరు క్వాంటిటీని బట్టి ఎన్ని కావాలో దాన్ని బట్టి మిల్క్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకొని అది బాయిల్ అయిన తర్వాత ఒక 1/2 లీటర్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. మనకి క్రీమీగా వస్తుంది. ఈ మిల్క్‌లో నుంచి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ మిల్క్ అయితే పక్కన పెట్టుకోండి. తర్వాత చెప్తాను ఎందుకనేది. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మనకి బయట దొరుకుతుందనమాట సూపర్ మార్కెట్స్‌లో. పౌడర్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలేమి కట్టకుండా నీట్‌గా వీడియోలో చూపించిన విధంగా పక్కనంతా కూడా స్క్రాప్ చేసుకుంటూ మనము నీట్‌గా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు క్రీమ్ వేసుకోవాలండి. బయట దొరికే క్రీమ్ అయినా పర్వాలేదు, లేకపోతే ఇంట్లో క్రీమ్ అయినా పర్వాలేదు. అంటే మిల్క్ మీద వచ్చే మీగడ ఉంటుంది కదా, దాన్ని నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. అది నేను ఒక పావు కప్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ మిల్క్ అంతా కూడా బాగా ఇనకాలండి. అంటే మనము 1/2 లీటర్ వేసాం కదా, అది బాగా ఒక హాఫ్ అయ్యేదాకా 1/2 లీటర్ మిల్క్ వచ్చేసి పావు లీటర్ మిల్క్ అయ్యేంత వరకు మనము బాయిల్ చేసుకుంటూ ఉండాలి. మనకి థిక్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇది బాయిల్ అయ్యే లోపల మనము క్యారమెల్ సిరప్ అనేది రెడీ చేసుకుందాము. ఒక బౌల్‌లో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ వేసుకొని, మనం వాటర్ ఏమి యాడ్ చేయకుండా లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మనకి స్లోగా మనకి షుగర్ అనేది కరిగి సిరప్ లాగా తయారవుతుంది. చూస్తున్నారు కదా, ఇట్లా తయారవుతుంది. మీరు నాన్ స్టిక్ ప్యాన్‌లో చేసుకోండి, ఇంకా ఈజీగా వచ్చేస్తుందనమాట. ఏమి గిన్నెకి ఏది అంటుకోకుండా. ఇప్పుడైతే ఇట్లా రెడీ అయిన తర్వాత పాలల్లో అంతా కూడా వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా. ఇప్పుడు ఈ సిరప్ అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. నీట్‌గా చిన్నగా కలుపుకోండి. ఉండలనేది కడుతుంది. అది సిరప్ గదా! క్యారమల్ కాబట్టి అది కొంచెం స్లోగా కరుగుతుందనమాట. మీరు లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే అది నీట్‌గా కరిగిపోతుంది. పాలు కలర్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది. మీకు క్యారమెల్ ఏసారు కాబట్టి. ఇప్పుడైతే మిల్క్ మేడ్ ఏసుకోవాలండి. ఒక 3-4 టేబుల్ స్పూన్ ఏసుకుంటే సరిపోతుంది. మీరు ఆల్రెడీ క్యారమెల్ సిరప్ ఏసారు కాబట్టి ఆ స్వీట్‌నెస్, ఈ స్వీట్‌నెస్ కరెక్ట్‌గా సరిపోతుందనమాట. మీరు టేస్ట్ చేసి మీకు ఇంకేమైనా కావాలి అంటే ఇంకొక స్పూన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిల్క్ మేడ్ అంతా కూడా నీట్‌గా కలిసిపోయేలాగా బాగా కలుపుకొని సైడ్స్ అంతా కూడా స్క్రాప్ చేసుకుంటూ, కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము పక్కన మిల్క్ పెట్టుకున్నాం కదండీ, కొంచెము తీసి పెట్టుకున్నాం కదా స్టార్టింగ్‌లో. దాంట్లో ఒక్క స్పూను కార్న్‌ఫ్లోర్ అయితే వేసుకున్నాను. కార్న్‌ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, దాన్ని ఈ పాలల్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ కార్న్‌ఫ్లోర్ వేయడం వల్ల మనకి మిల్క్ అనేది కొంచెం థిక్ అవుతుందనమాట. కలుపుతూ ఉండాలండి. మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూడండి, మనకి మిల్క్ అనేది బాగా థిక్ అయింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట. కొంచెం టైం అయితే పడుతుందండి ఈ ప్రాసెస్ అనేది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇట్లా వస్తే సరిపోతుంది. ఈ థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఒక పావు స్పూను నేను కార్డమమ్ పౌడర్ అంటే యాలకుల పొడి వేసుకున్నాను. ఈ మిక్చర్ అనేది చల్లారేంత వరకు మనము ఇలా కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడప్పుడు మనకి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మీగడ కట్టేస్తుంది పైన. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ దాకా బాగా స్మూత్ పేస్ట్ లాగా చూడండి, ఇట్లా స్మూత్ పేస్ట్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని మనము కుల్ఫీ మోల్డ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. నేనైతే ఇలాంటి కుల్ఫీ మోల్డ్ అయితే తీసుకున్నాను అమెజాన్‌లో. మీరు కావాలంటే గ్లాస్‌లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను ఒక 2 కుల్ఫీలో ఇట్లా గ్రైండ్ చేసుకున్నదైతే వేసేసుకున్నాను. మిగతా 2 కుల్ఫీ మౌల్డ్స్‌లో వచ్చేసి నేను కొంచెం డ్రై ఫ్రూట్ పౌడర్ అనేది నట్స్‌గా ఇట్లాగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఏంటంటే పిస్తా అండ్ కాజు తీసుకున్నాననమాట. మీరు బాదం అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసినవి రెండిటికి వేసాను. మిగతావి ఈ రెండిటికి వేసాననమాట. 4 వచ్చాయి మనకి మొత్తంగా మనం చేసిన కుల్ఫీలు వచ్చేసి. కాకపోతే ఇది పెద్దవండి. మీరు కావాలంటే చిన్న చిన్న మౌల్డ్స్ ఉండే కుల్ఫీస్ కూడా ఉంటాయి, అవి తీసుకోవచ్చు. అప్పుడు మీకు కుల్ఫీ అనేది ఎక్కువ వస్తాయి. ఇప్పుడైతే మనము ఫ్రీజర్‌లో ఓవర్ నైట్ పెట్టేసుకోవాలి. ఓవర్ నైట్ ఆర్ 8-10 అవర్స్ అయితే మనం పెట్టుకుంటే మనకి కుల్ఫీ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మనము డీమాల్ట్ చేసుకునే ముందు ఒక 2 సెకండ్స్ 2-3 సెకండ్స్ అట్లా వాటర్‌లో పెట్టేసి మనం ఇట్లా తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో, అసలు బయట దొరికే కుల్ఫీ లాగే ఉందన్నమాట. టేస్ట్ కూడా చాలా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.